కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాని వికసిత భారత్ గ్రాడ్యుయేట్ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని పిలుస్తారు. ఇక యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ VBG-RAMG 2025 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త బిల్లు నిబంధనలు వికసిత భారత్ 2047 విజన్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. కొత్త బిల్లులో గ్యారంటీని 125 రోజులకు పెంచారు. 20 ఏళ్ల క్రితం పథకానికి తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు. ఈ క్రమంలో వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల సంపదను సృష్టిస్తారని వివరించారు. ఇక వ్యవసాయ పనుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. ఇక స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనుల రద్దీ సీజన్ను గుర్తించి ఉపాధి పనుల హాలిడే ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక గ్రామీణ నీటి వనరుల పునరుద్ధరణ, కరువు, వరదల సమయంలో ప్రత్యేక పనుల ద్వారా ఉపాధి కల్పించడం లక్ష్యంలో భాగమని తెలిపారు. ఇక వికసిత గ్రామ పంచాయత్ ప్రణాళికలో భాగంగా పంచాయతీ పనులకు కూడా ఉపాధి హామీని వాడుకోవచ్చు అని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకమే అయినప్పటికీ కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోగా అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ చట్టం చేయాలని, ఆ చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని చౌహాన్ చెప్పారు.